చూస్తే PRAY ప్రే కదా. P stands for praising, P stands for praising, R stands for repentance, A ask, then Y yield. మొట్టమొదటిగా దేవుని స్తుతించాలి, అది ప్రైజింగ్. రెండవది పశ్చాత్తాపపడాలి. దేవుని స్తుతించినప్పుడు ఆయన ఏమైనాడో మనకు తెలుస్తుంది కాబట్టి ఆ పశ్చాత్తాప హృదయం మన లోపల వచ్చేస్తుంది. ఆయన ఎంత గొప్ప దేవుడు, ఆయన నామం ఎంత గొప్పది, ఆయన ఎంత ఆశ్చర్య కార్యాలు చేశాడు, ఎంత నమ్మదగిన దేవుడు, ఆయన ఒక్కడే ఆశ్చర్య కార్యాలు చేసే దేవుడు అని వాక్యం తెలియజేస్తుంది. ఆయన వంటి వాడు ఎవడో కూడా ఈ భూమి మీద లేడని కూడా తెలియజేస్తుంది. ఇవన్నీ మనం ఆయనను స్తుతిస్తున్నప్పుడు మన హృదయము పగిలి పశ్చాత్తాప హృదయంతో మనం దేవుని సన్నిధానంలో ఉంటాం. అప్పుడు మనం ఎంత బలహీనులమో, మనం ఎంత దుర్మార్గులమో, మనం ఎంత దేవునికి అయిష్టంగా జీవించామో, ఎంతకాలము ఎలాంటి వారమో ఆయన వెలుగులో లేకపోతే ఆయనను స్తుతించినప్పుడు మనముగా. అందుకని యోబు అంటాడు, నిన్ను చూసినప్పుడు నన్ను నేను బూడిదలో కూర్చుంటాడట, ధూళిగా ఎంచుకుంటున్నాను అంటాడు. అంటే ఆయనను చూసినప్పుడు ఈయనేంటో ఆయనకు అర్థమైంది. కాబట్టి ఏంటంటే ఆయనను స్తుతించినప్పుడు మనమేంటో మనకి తెలుస్తుంది అన్నమాట. ప్రభు మనతో మాట్లాడుతూ ఉంటాడు. అందుకని మొట్టమొదటిగా ఆయన స్తుతించాలి. రెండవది పశ్చాత్తాప హృదయంతో ఆయనను ప్రార్థన చేయాలి. నేనెంత బలహీనుడినో ప్రభువా, నన్నంత బలపరిచే, ఇంత బలహీనుడి కొరకు నీ ప్రాణం పెట్టావా అని చెప్పి మనం పశ్చాత్తాప హృదయంతో దేవుని సన్నిధానం మన హృదయాన్ని కుమ్మరించుకుంటాం. రెండవది, ఎప్పుడైతే పశ్చాత్తాప హృదయంతో దేవుని సన్నిధానంలో మనం ఉంటామో అప్పుడు నువ్వు ఏది అడిగినా కూడా ఆయనకి ఇస్తాడు. ఆయన ఇస్తాడు మనకి. నువ్వేది అడిగినా కూడా, అంటే నీ హృదయాన్ని తేలికపరచుకోవాలి. నీ హృదయంలో ఏ పాపం ఉండకూడదు. నా హృదయంలో పాపము లక్ష్యం చేసిన ఎడల నీవు నా మనవి వినకపోదువేమో అంటాడు భక్తుడు కదా. నా హృదయంలో నేను పాపము లక్ష్యం చేసిన ఎడల నీవు నా మనవి వినకపోదువేమో. అందుకని మన హృదయాన్ని తేలికపరచుకోవాలి. మన పాపాలు క్షమించబడాలి. ఆయన సన్నిధానంలో ఒప్పుకోవాలి. ఆ పశ్చాత్తాప హృదయం అయిపోయిన తర్వాత నీ హృదయం ఎంతో నెమ్మదిగా సమాధానంగా ఉన్నప్పుడు నువ్వేది అడిగినా కూడా దేవుడు ఇస్తాడు. దెన్ ఆస్క్ గాడ్ వాట్ ఎవర్ యూ వాంట్. నువ్వు ఏది అడిగినా కూడా దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. ఎప్పుడు ముందు నీ హృదయాన్ని ఖాళీ చేసుకున్నప్పుడు, నీ హృదయాన్ని సమాధానపరుచుకున్నప్పుడు, నీ పాపమంతా ప్రభు సన్నిధిలో కుమ్మరించుకున్నప్పుడు అప్పుడే సమస్తము కూడా విడుదల కలిగజేసి నీ ప్రార్థన ఆలకించడానికి ఒక మార్గం ఏర్పడుతుంది. దట్ ఈస్ ఆస్క్ గాడ్ వెన్ యు రిపెంట్. నువ్వు పశ్చాత్తాపడ్డప్పుడే దేవుని అడగాలి. అడిగినప్పుడు అది ఫలిస్తుంది. దెన్ ఈల్డ్ అంటే ఆ ఫలభరితమైనది ఉంటుందిగా, ఫలం వస్తుందన్నమాట. నువ్వు చేసిన ప్రార్థనకి ప్రతిఫలం నీవు అనుభవిస్తావు. దట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ద ప్రే. ఆ ప్రార్థన అనే దానికి ఉద్దేశం ఇంగ్లీష్లో ఆ రీతిగా ఒక్కొక్క అక్షరానికి భక్తుడు రాశారు. అయితే ఈ మాటలో మనం చూస్తున్నప్పుడు అసలు ప్రార్థన ఎప్పుడు ప్రారంభమైందండి? ఎప్పుడు ప్రారంభమైంది చెప్పాలి. సంఘ కాపర్లు ఉన్నారు, సంఘం ఉంది. చూద్దామా పోనీ ఆదికాండము 4వ అధ్యాయము 26వ వచనం ఒకసారి చూద్దాం. నేను గబగబా వెళ్ళిపోతుంటాను. షేతునకు కుమారుడు పుట్టినప్పుడు ఎనోష్ అని పేరు పెట్టిన తర్వాత అప్పుడు యెహోవా నామమున ప్రార్థన చేయటం ప్రారంభమైంది అని చూస్తున్నాడు. ఆదికాండము 4వ అధ్యాయం 26వ వచనం. నేను ఎక్కువగా టైం తీసుకొని కానీ ఐ విల్ జస్ట్ గివ్ ద రెఫరెన్సెస్. అవును, యెహోవా నామమున ప్రార్థన చేయట ఆరంభమైనది. అయితే ప్రార్థన ఎలా చేయాలి ప్రార్థన ఎప్పుడు ప్రారంభమైందో మనం చూసాము. ప్రార్థన ఏంటో మనం చూసాము. ఎప్పుడు ప్రారంభమైందో చూసాము. ఎలా చేయాలో ఒకసారి చూద్దాము. 2వ దినవృత్తాంతములు 7వ అధ్యాయము
14వ వచనం. నా పేరు పెట్టబడిన నా జనులు తమ్ము తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెదకి తమ చెడు మార్గములను విడిచిన యెడల ఆకాశము నుండి నేను వారి ప్రార్థన విని వారి పాపములు క్షమించి వారి దేశమును స్వస్థపరచుదును. ఈ స్థలమందు చేయబడే ప్రార్థన వైపు నా చెవులు దాన్ని ఉంచుతాను అంటున్నాడు. మొట్టమొదటిగా ఏం చేయాలంట? నా పేరు పెట్టబడిన నా జనులు ఏం చేయాలి? ఫస్ట్ తమ్ము తామును తగ్గించుకోవాలి. ఎలా ప్రార్థన చేయాలంటే తగ్గింపు స్వభావంతో మనము ప్రార్థన చేయాలి. తర్వాత అండి నన్ను వెదకి, ఎప్పుడైతే నువ్వు ఇందాక మనం మాట్లాడుకున్నాం కదా, ప్రే అనే దాంట్లో స్తుతించాలి, మరి పశ్చాత్తాపపడాలి, ఆ తర్వాత నువ్వు ఏదడిగినా కూడా దేవుడు నీకు అనుగ్రహిస్తాడని నేర్చుకున్నాం. అయితే ఇక్కడ తమ చెడు మార్గములను విడిచి తమ తామును తగ్గించుకున్నప్పుడు నీవేంటో తెలుస్తుంది. అప్పుడు ప్రభు ఏంటో కూడా నీకు తెలియపరచబడతాడు. అప్పుడు ఏం చేయాలి? చెడు మార్గములు విడిచి నన్ను వెదకి, అవునా, నన్ను వెదకి ఇంకా విడిచి ఆకాశం నుంచి నేను వారి ప్రార్థన విని. చూసారా, చూడండి అక్కడ మొట్టమొదటి ఏంటంటే తమ చెడు మార్గములు విడిచిపెట్టాలి. అప్పుడు ఆకాశం నుంచి చెడు మార్గాలు విడిచిపెట్టిన తర్వాత ప్రార్థన చేసిన తర్వాత ఆకాశం నుంచి వారి ప్రార్థన ఆలకించి వారి పాపములు క్షమించి వారి దేశమును స్వస్థపరచును. దేశమును స్వస్థపరచును అంటే ఏదో భారతదేశం పటమా లేకపోతే ప్రపంచ పటమా కాదు. ఆ భారతదేశం అంటే, దేశం అంటే ఎవరు? దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులు మనందరి కోసం. అందుకని చూడండి, మనం ఒక మాట చూద్దాము. తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 1వ వచనం. మనము సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను ఉండు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యముగా మనుష్యులందరి కొరకును, రాజుల కొరకును, అధికారుల కొరకును విజ్ఞాపనలను, ప్రార్థనలను, యాచనలను, కృతజ్ఞతాస్తుతులు చేయవలనని హెచ్చరించుచున్నాను. మనుషులందరి కొరకు చేయాలంట. అంటే దాని దేశమును స్వస్థపరుస్తాను అని అంటే దాని అర్థము మనుషులందరికీ స్వస్థత, మనుషులందరికీ రక్షణ, మనుషులందరి గురించి. ఎందుకంటే అక్కడ ఇంకో మాట చెప్తాడు. అపోస్తల కార్యముల గ్రంథము 2:21 చూడండి. అక్కడ ఒక మాట అంటాడు, యెహోవా నామమును బట్టి ప్రార్థన చేయబడేవాడో వాడు రక్షింపబడును. చూసారా, మనుషులందరూ ప్రార్థన చేయాలి. మనుషులందరి కొరకు మనము ప్రార్థన చేసినప్పుడు అప్పుడు రక్షణ వస్తుంది. ఈ మాటలు మనం గమనిస్తున్నప్పుడు ప్రార్థన ఎంత అవసరమో అనేది, ప్రార్థన అవసరత ఏంటి? అయ్యా మా మట్టుకు నేను చేసుకుంటే చాలు, నేను, నా కుటుంబము, నా భార్య, నా భర్త, నా పిల్లలు, అంతేనా? సమూయేలు గ్రంథంలో అంటాడు, నేను రెఫరెన్స్లు చెప్పలేండి ఎందుకంటే చాలా ఉన్నాయి. ఎందుకంటే నువ్వు ఇతరుల కొరకు ప్రార్థన చేయకపోతే అది పాపము. నువ్వేదో దొంగతనమో లేకపోతే ఇంకోటో చేయాల్సిన అవసరం లేదు, పాపము కాదది, నువ్వు ఇతరుల కొరకు ప్రార్థన చేయకపోతే. అందుకని ఇక్కడ తిమోతికి రాసిన పత్రిక 2వ అధ్యాయంలో ఆ మాట చెప్తున్నాడు కదా, ముఖ్యముగా మనుషులందరి కొరకును, రాజుల కొరకును, అధికారుల కొరకును నువ్వు ప్రార్థనలు, యాచనలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. అందుకని అక్కడ ఫిలిప్పీ 4:4 అంటారు, దేనిని గురించి చింతపడకుడు కానీ ప్రతి విషయములోనూ ప్రార్థనాపూర్వకంగా మీ విన్నపములు దేవునికి తెలియచేయుడి. అప్పుడేమంట, సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసు క్రీస్తు వలన మీ హృదయములకు, మీ తలంపులకును కావలియుండును. ఎంత చక్కని ప్రార్థన జీవితం అంటే, ప్రార్థన చేస్తే ఎలాంటి వరాల దేవుడు మనకిస్తాడో ఈ మాటల ద్వారా మనం నేర్చుకుంటున్నాం. అందుకనే చాలా ప్రార్థనలు ఉన్నాయి బైబిల్లో. కానీ ఈరోజు ప్రత్యేకంగా విడుదల కొరకు, ఆశీర్వాదాల కొరకు, మరి ఆత్మీయంగా బలపరచడానికి కొరకు మరి అయ్యగారు అనౌన్స్ చేశారు. మరి ఎన్నో ప్రార్థనలు, చాలా రకరకాల ప్రార్థనలు ఉన్నాయి కదా. అయితే కొన్ని ప్రార్థనలు మనం చూద్దామా? ఏంటంటే రహస్య ప్రార్థన ఉంది, ఏకైక ప్రార్థన ఉంది, సంఘ ప్రార్థన ఉంది, ఇంకా ఆసక్తితో ప్రార్థన ఉంది, అత్యాసక్తితో ప్రార్థన ఉంది. ఇన్ని రకరకాల ప్రార్థనలు ఉన్నాయి. ఇంకా నిరీక్షణ కలిగినటువంటి ప్రార్థనా జీవితం ఉంది.
ఇవన్నీ మనం చూస్తున్నప్పుడు గోజాడే ప్రార్థన ఉంది, కన్నీటి ప్రార్థన ఉంది కదండి. ఎన్ని రకాల ప్రార్థనలు ఉన్నాయో. మనం ఏ రకమైన ప్రార్థన చేస్తున్నామంటే ఆ సమయానుకూలంగా ఏది అవసరమో అది మనం చేస్తాం. రోజు కన్నీరు కార్చాలి అసలు దేవుని సన్నిధానంలో. ఎందుకంటే అంత గొప్ప దేవుడు పాపినైన నా కొరకు పరలోక భాగ్యాన్ని విడిచిపెట్టేసి ఇంత పనికి మాలదానైన నా కొరకు ఆయన వచ్చాడు అనే దాని గురించి ప్రతిదినము ఎంత గొప్ప దేవుడివయ్యా, నీవు నా కొరకు ఇంత శ్రమపడి కొరడా దెబ్బలు తిని నీ శరీరం అంతా దున్నేసి చాళ్ళలాగా ఆ యొక్క శరీరం అంతా తునాతునకలు చేసినా కూడా నా కొరకే కదా ప్రభా నేనుండవలసిన స్థానములు మీరున్నారని ఆయన చేసిన త్యాగాన్ని బట్టి మనం ప్రతిదినము ఏడవలసిన వారంగా ఉంటున్నాం. అందుకనే తెస్సలోనిక రాసిన పత్రిక, మొదటి తెస్సలోనిక ఎప్పుడు ఎలా చేయాలంటే ప్రార్థన 5:15 చివరి భాగంలో ఉంటుంది. ఎడతెగక ప్రార్థన చేయుడి, ఎడతెగక ప్రార్థన చేయుడి అని ఉంది అక్కడ. ఎడతెగక ప్రార్థన చేయాలంట. ఎడతెగక ఎట్లా ప్రార్థన చేస్తారండి చెప్పండి? అంటే మనకి కష్టం ఉంటుంది, దుఃఖం ఉంటుంది, సుఖం ఉంటుంది, సంతోషం ఉంటుంది. మరి దుఃఖం ఉన్నప్పుడు ప్రార్థన చేయగలమా? లేకపోతే ఎడతెగక ప్రార్థన చేయాలి అంటే ఇక మనకి తిండి నీరు నిద్ర అని ఏవొద్దా? కావాలి. అందుకనే దివారాత్రము దాన్ని ధ్యానించేవాడు ధన్యుడు అంటున్నారు. అంటే నువ్వు ఒకవేళ దినమంతా దేవుని వాక్యం ధ్యానిస్తూ అదే ధ్యాసలో ఉంటే నీకు రాత్రి కూడా నీ నిద్రలు కూడా నువ్వు అదే కలవరిస్తావు, అదే ధ్యానిస్తుంటావు, అదే దేవుని దర్శనాలు చూస్తుంటావు, ప్రార్థన చేస్తుంటావు, ఎవరో ఫోన్ చేస్తున్నట్టు, ఎవరికొరకు ప్రార్థన చేస్తున్నట్టు, ఇదే ధ్యాస. దివారాత్రము దాన్ని ధ్యానించేవాడు ధన్యుడు. సో ఈ రీతిగా మన ప్రార్థనలు ఎన్నో ఉంటున్నాయి. ముఖ్యంగా ఒక ప్రార్థన గురించి మీకు తెలియచేయాలని ఆశపడుతున్నాను. అపోస్తలుల కార్యముల గ్రంథము 12వ అధ్యాయంలో ఒక విడుదల కొరకైనటువంటి ప్రార్థన. మరి ఇక్కడ మనం ఎంతమంది విడుదల కొరకు కనిపెట్టుకుని ఉన్నామో, మన జీవితాల్లో అనారోగ్యమా, అప్పుల బాధలా, విచారమా, ఇంకెలాంటి బాధలు ఉన్నాయి, ఆత్మీయ బంధకాల, కుటుంబ బంధకాల, ఎలాంటి ఉన్నాయో మనకి తెలియదు. కానీ దేవుడు ఈరోజు తప్పకుండా విడుదల చేస్తాడని నేను దేవుని నామములో కోరుకుంటూ ఉన్నాను. అపోస్తలుల కార్యముల గ్రంథము 1 నుంచి కొన్ని వచనాలు చదవమ్మా. చాలండి. సంఘమైతే అత్యాశక్తితో అతని కొరకు ప్రార్థన చేయుచుండెను. సంఘము ప్రార్థన చేసినప్పుడు సంఖ్యలు విడగొట్టే దేవుడు మన దేవుడు. సంఘము ప్రార్థించగా సంఖ్యలు విడిపోయాయి. 107వ కీర్తనలో కూడా అలాంటివి మనం చూస్తుంటాం. కష్టకాలం అందు వారు యెహోవాకు మొరపెట్టగా వారి సంఖ్యలను విడగొట్టెను, ఇత్తడి తలుపులు విరగొట్టి ఇనుప గడియలను విరగొట్టినని దేవుని వాక్యం మనకు తెలియజేస్తుంది. వారికి నివాసపురం ఏది లేనప్పుడు కూడా వారి యొక్క నివాసపురంకు దేవుడు ఏర్పాటు చేశాడని, వారి ఇంకంటాడు ఆశగల ప్రాణమును ఆయన తృప్తిపరిచాడని. అలాగూ 4-5 సార్లు కష్టకాలమందు వారు మొరపెట్టగా వారి మొర ఆలకించని. ఎప్పుడైతే వారి కష్టం నుంచి, వారి యొక్క కట్ల నుంచి విడుదల పొందారో వారు ఏం చేశారండి? సంతోషంగా పరిగెట్టుకుని వెళ్ళిపోయారా? వెళ్ళలేదు. ఏం చేశారు? వెంటనే వారు యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించిరి. అది దేవునికి కావాలి. మనం వెంటనే దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. చెల్లించకపోతే కష్టం తొలగిపోయింది కదా అని మనకు మట్టు సంతోషించుకుని తర్వాత ఎప్పుడు చేద్దాంలే, అందరిని పిలుచుకుని భోజనాలు కానీ వెంటనే వారు కృతజ్ఞతాస్తుతులు చెల్లించినట్టుగా చూస్తుంటున్నాం. 10 మంది కుష్ఠరోగులు కూడా దేవుడు బాగు చేసినప్పుడు ఎంతమంది తిరిగి వచ్చారండి? ఒక్కడే తిరిగి వచ్చాడు. ఎందుకంటే
వారు ఇంకా సంతోషములో మునిగిపోయారు, ప్రజలలో కలిసిపోయారు. వెలివేయబడిన జనాంగంగా ఉన్నప్పుడు ఎప్పుడైతే వారికి స్వస్థత వచ్చిందో వెంటనే ఆ కుటుంబాలతో కలిసి సంతోషించడం మొదలుపెట్టారు. కానీ ఒక్కడు మాత్రమే తిరిగి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఇక్కడ అపోస్తలుల కార్యముల గ్రంథంలో 12వ అధ్యాయంలో మనం చూసినప్పుడు ఎలాంటి విడుదల వచ్చింది అని అంటే, ఎలాంటి విడుదల వచ్చిందో ఒకసారి ఆ తర్వాత వచ్చిన చూడమ్మా. సంఘం అయితే అత్యాశక్తితో దేవునికి ప్రార్థన చేయుచుండెను. హేరోదు అంటే అప్పటికే యాకోబుని చంపించేశారు. సంఘమంతా గలిబిలైపోయింది, పారిపోయారు. జనాలందరూ పారిపోయి ఎక్కడున్నారు, ఒక మేడగదిలో మరి మార్కు అని మారు పేరు గల యోహాను ఇంట తల్లి ఇంట మరియా గారి ఇంట్లో సంఘము కూడుకుంది. ఎలాగా రహస్యంగా కూడుకుంది. ఎందుకంటే మనల్ని ఇక్కడ కూడా వచ్చి చంపేస్తారేమని చెప్పి సంఘమంతా కూడా ఒక ఇంట్లో కూర్చొని ప్రార్థన చేస్తుంటుండగా, అంటే సంఘము అక్కడ అత్యాశక్తితో ప్రార్థన చేస్తుండగా ఇక్కడ విడుదల కలిగినట్టుగా మనం చూస్తున్నాం. ఏ రీతిగా విడుదల కలిగిందో ఒకసారి చూద్దాము. హేరోదు ఇంకా తెల్లారితే, అంటే ఇప్పుడు పేతురును కూడా చెరసాలలో వేశారు కదా, ఎంతమంది ఉన్నారండి చుట్టూ కాపలా? ఆయన 2 సైనికుల మధ్య నిద్రిస్తున్నాడట. ఎవరైనా రేపు చంపేస్తారు వ్యక్తిని అని అంటే ఇప్పుడు నిద్రపోతారా ఎవరన్నా? కానీ పేతురు గారు అయితే ఎంత గొప్ప నిరీక్షణతోటి, నా దేవుడు నాకున్నాడు, నేను చనిపోయినా పర్లేదు, బ్రతికినా పర్వాలేదు అనుకుంటూ మరి ఆయన నిద్రపోతున్నాడంట. సారీ, నిద్రపోతుంటే అప్పుడు ఏమైంది? ఎంతమంది కాపలా ఉన్నారండి అక్కడ? 2 కాదు, ఇంకా ఉన్నారు చూడండి అమ్మ అక్కడ, అది చూడాలి. చతుష్టయం అతనికి కావలియుండుటకు 4 చతుష్టయముల సైనికులకు, అతనికి కావలియుండుటకు 4 చతుష్టయముల సైనికులు కదండి, 4 చతుష్టయముల సైనికులు అతనికి అప్పగించారు. 4 చతుష్టయములు, 4 + 4 16 మంది, 4 16 మంది ఉన్నారు. 16 మంది కాపలాదారులు ఉన్నారు పేతురికి. అయితే కుడి పక్కన ఒకడు, వెడం పక్కన ఒకడు ఉన్నాడు. బొండలేసేసి, అంటే ఈ కాలికి ఆ కాలికి, అంటే ఒక సైనికుడికి పేతురికి, మళ్ళీ యువతల కాలికి సైనికుడికి పేతురికి, అట్లా 2 బొండలేసేసి వాళ్ళ మధ్య నిద్రపోతున్నాడంట. అలా నిద్రపోతున్న సమయంలో ఎవరొచ్చారో చూడండి. ఇదిగో ప్రభువు దూత అతని వద్ద నిలిచెను, అతని దగ్గర నిలిచెను. అతడుండిన గదిలో వెలుగు ప్రకాశించెను. ప్రభు దూత ఎప్పుడైతే వచ్చేసాడో, ఎందుకు వచ్చాడు ప్రభు దూత? సంఘము అత్యాశక్తితో ప్రార్థించినప్పుడు ప్రభు దూత వచ్చేసాడు. సంఘము అత్యాశక్తితో ప్రార్థించినప్పుడు ప్రభు దూత వచ్చేసాడు. నిజంగా ప్రియమైన దేవుని బిడ్డలారా, నువ్వెప్పుడైతే మోకరించి కన్నీటితో మరి అత్యాశక్తితో ప్రార్థన చేస్తావో, సింహాసనాసీనుడు ఉంటే యేసు ప్రభు లేచి నిలబడతాడంట. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఎందుకంటే నువ్వు మోకరించినప్పుడు ఆయన లేచి నిలబడతాడంట. లేచి ఎప్పుడు నిలబడతాడండి? ఒక చీఫ్ మినిస్టర్ వచ్చినప్పుడు మనం అందరం లేచి నిలబడతాం కదా. అలాగే యేసు ప్రభు సింహాసనాసీనుడై ఉన్నప్పుడు ఒక వ్యక్తి, ఒక విశ్వాసి మోకరించి ప్రార్థన చేసినప్పుడు ఆయన లేచి నిలబడతాడంట. ఆ మాట విన్నప్పుడు నా ఒళ్ళంతా గురుపుడుస్తుంటుంది. మనం ఏ పాటి వారమని ఆయన మన కొరకు లేచి నిలబడి, నా బిడ్డ ప్రార్థన చేస్తుంది, ఆమెకి ఏం అవసరమో ఏంటో నేను వెళ్ళాలి అనుకుని సింహాసనం దిగి ఆయన లేచి నిలబడి నీ దగ్గరికి వస్తాడు. అలాగే ఇక్కడ పేతురు దగ్గరికి కూడా వచ్చేసాడు. ప్రభుదూత, ఇదిగో ప్రభుదూత అతని దగ్గర నిలిచెను. అతడుండిన గదిలో వెలుగు ప్రకాశించెను. దూత పేతురు పక్కను తట్టి త్వరగా లెమ్మని చెప్పి అతనిని లేపగా సంకెళ్ళు అతని చేతుల నుండి, దేవుని నామమునకు స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఎప్పుడైతే దూత వచ్చి నిలబడ్డాడో, ఎప్పుడైతే దూత వచ్చి ఆ యొక్క పేతురు పక్కన తట్టాడో, అంటే వెన్ హీ టచ్డ్, దేవుని యొక్క హస్తము ఆ బిడ్డను తాకగానే సంకెళ్ళు
ఊడిపోయిన. దేవుని నామముకు స్తోత్రం కలుగును గాక. మరి ప్రియమైన దేవుని బిడ్డల, సంఘము ప్రార్థించినప్పుడు అంత గొప్ప శక్తి విడుదల కలుగుతుంది కదా. అంత గొప్ప శక్తి విడుదల కలిగినప్పుడు ఎప్పుడైతే పేతురును టచ్ చేశారో, పేతురుని తాకాడో, ఆ దూత ఏం కలిగింది? సంకెళ్ళు ఊడిపోయాయి. ప్రియమైన దేవుని బిడలారా, నీకు నాకేమైనా సంఖ్యలు ఉన్నాయా? బంధకాలు ఉన్నాయా? అనారోగ్యం ఉందా? అప్పుల బాధలు ఉన్నాయా? చుట్టూ ఉన్నటువంటి శత్రు భయం ఉందా? ఉదయకాలంలో మన వాక్యం విన్నాము. ఆ శత్రువు ఏ దారి నుంచి వస్తాడో, ఎలాగొస్తాడో మనకు తెలియదు. అలాంటి బంధకాల్లో ఉన్నామేమో మనము. కానీ ఎప్పుడైతే సంఘం అత్యాశక్తితో ప్రార్థన చేసినప్పుడు మనకి విడుదల, ప్రభు వచ్చేస్తాడు. వచ్చేసి సంఘం ప్రార్థించినప్పుడు ప్రభు వచ్చేసి రాగానే అక్కడ ఆ గదిలో అంట వెలుగు ప్రకాశించింది. ఎందుకు? ఆయన ఎవరు అన్నమాట? ఆయన లోకమునకు వెలుగై ఉన్న దేవుడు కదా. కాబట్టి అక్కడంతా వెలుగు కలగగానే, ఎప్పుడైతే వెలుగు కలిగిందో, దూత పేతురు పక్కన తట్టినప్పుడు ఆయనకున్న సంఖ్యలు, ఎంతమంది అంటే చతుష్టయమైనటువంటి సైనికుల మధ్య ఆయన బంధింపబడినప్పుడు కూడా ఆ సంఖ్యలు ఊడిపోయినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. దేవుని నామమునకు స్తోత్రం కలుగును గాక. ఎప్పుడైతే సంఘం అత్యాశక్తితో ప్రార్థించి మరి ఉందో, ఇక్కడ దేవుని దూత దిగి వచ్చేసినట్టుగా మనం చూస్తున్నాం. సో అక్కడ తర్వాత ఏమైందంటే, అప్పుడు దూత అతనితో, నీవు నడుము కట్టుకొని చెప్పులు తొడుగుకొనమనెను. అతడు అలాగూ చేసిన తర్వాత దూత, నీ వస్త్రము పైన వేసుకొని నా వెంబడి రమ్మని అతనితో చెప్పెను. పూర్వకాలము అంటే ఆ రోజుల్లో యూదులు, లేకపోతే అలాంటి బిగినింగ్ డేస్లో పేతురు, యోహాను శిష్యులు ఉన్న టైంలో వారిని చెరసాలలో వేసినప్పుడు చెరసాల ఎలా ఉండేదో తెలుసా అండి? చెరసాల ఎలా ఉంటుందంట? ఈ రోజుల్లో చెరసాలలు ఉన్నాయి, మంచి లగ్జూరియస్ బెడ్స్, టీవీ, ఫుడ్, అన్నీ వాట్ ఎవర్ దే వాంట్ అన్నీ సమకూరుస్తున్నారు. మినిస్టర్స్కి అయితే ఇంకా హై లెవెల్లో ఉంటుంది, మన వాళ్ళకైతే ఏదో మామూలుగా ఉంటుంది కదండి. కానీ ఆ రోజుల్లో ఎలా ఉండే చెరసాలలు తెలుసా? రామదాస్ చెరసాలు ఇప్పుడు చూసారా మీరు? రామదాస్ బందికాన అంటారు కదా. ఎలా ఉంటుందంటే, ఎత్తైన గోడలు కట్టేసి ఒక కిటికీ కూడా ఉండదు, ఒక వెంటిలేషన్ కూడా ఉండదు, ఎక్కడ కూడా గాలి రాదు, చీకటి కొట్లు, కటిక చీకటిలోకి తోసేస్తానంటారు చూసారా, చీకటి మయం అనమాట. పైన ఎక్కడో చిన్న ఒక రంధ్రం ఉంటుందంట, ఒక ప్లేట్ పట్టేటట్లు. మళ్ళీ అది మూసేస్తారు. తర్వాత అక్కడి నుంచి రొట్టె పడేసేవారంట, అక్కడి నుంచి నీలమంత కిందికి పెట్టేవారట. అట్లా చీకటిలో ఉండవలసినటువంటి చెరసాల అది. అలాంటి చెరసాలలో బంధించబడ్డాడు పేతురు గారు. అయితే అలాంటి చెరసాలలో నుంచి బయటికి తీసుకురాడు. ఎక్కడో ఒక అంటే ఎన్నో గేట్లు ఉంటాయి, మళ్ళీ పారిపోతారేమో ఈ యొక్క దొంగలు, లేకపోతే ఈ హత్య చేసిన వాళ్ళు, వీళ్ళందరూ కూడా అని చాలా పకడ్బందీగా ఆ యొక్క బందికానాలు ఉండేవన్నమాట ఆ రోజుల్లో. అప్పుడు అంటున్నాడు, నీ నడుము కట్టుకొని నీ చెప్పులు తొడుక్కొనుము. ఇవన్నీ ఏముండవు అనమాట. అవన్నీ తీసి, మనకు తెలుసు కదా, మామూలుగా అయితే ఆ ఉన్న బట్టలు ఇప్పేసి వాడిచ్చిన డ్రెస్ వేసుకోవాలి కదా, యూనిఫామ్ లాంటిది ఇస్తారు జైల్లో ఉంటే. అలాంటిది ఈ చెప్పులు తీసేసి, ఆయన వస్త్రం తీసేసి అన్నీ ఉన్నప్పుడు ఇప్పుడు ఏమంటున్నాడంటే ఈయన, మీరు చెప్పులు తొడుక్కో, ఈ వస్త్రము వేసుకో అన్నప్పుడు అతడు అలాగూ చేసిన తర్వాత దూత, నీ వస్త్రము నీ పైన వేసుకొని నా వెంబడి రమ్మని అతనితో చెప్పాను. ఈయనెవరో ఆయన వెంబడి రమ్మంటున్నాడు, నన్ను తీసుకెళ్ళి చంపేయడానికా అని అనుకుని డౌట్ పడవచ్చు కదా. డౌట్ పడవచ్చా లేదా? మనం వెళ్ళిపోతామా త్వరగా? ఈయన ఎవరు రమ్మంటున్నాడు, అసలే నన్ను చంపేయాలనుకుని హేరోదురాజు చూస్తున్నాడు, ఈయన తీసుకెళ్ళి నన్ను చంపేయడానికా అని ఒక డౌట్ రావచ్చు. కానీ ఇక్కడ ఆయన వెంబడి రమ్మనగానే ఈయన వెళ్ళిపోతూ ఉన్నాడు. చూడండి ఒకసారి అక్కడ, నా వెంబడి రమ్మని అతనితో చెప్పాను. అతడు వెలుపలికి వచ్చి దూత వెంబడి వెళ్ళి, దూత వలన జరిగిన నిజముగా జరిగినని గ్రహింపక తనకు దర్శనం కలిగినని తలంచాడు. ఇదంతా దర్శనం లేకపోతే కళ ఏదో జరుగుతుందో నాకు అనుకుంటున్నాడు. కానీ దేవుడు వచ్చేసాడు, దిగొచ్చాడు, సంఘము ప్రార్థించగా నాకు విడుదల కలిగింది అని మాత్రం గ్రహించటం లేదు. కానీ ఎప్పుడు గ్రహించాడు అంటే తర్వాత చూడండి. అయితే వెంబడి రమ్మని అని గ్రహించక తనకు దర్శనం కలిగినని తలంచని, మొదటి కావాలని రెండవ కావాలని దాటి పట్టణమునకు పోవు ఇనుప గవని యొద్దకు వచ్చినప్పుడు దానంతటదే వారికి తెరుచుకొనెను. దానంతటదే, ఎవరు సహాయం లేకుండా అన్నీ బంధించేసి, అక్కడ కాపలాదారులు కూడా ఉంటారు,
కానీ వీళ్ళు వెళుతుండగానే అవన్నీ వాటంతటవే తెరుచుకున్నాయి. అది దేవుని యొక్క శక్తి. మరి సంఘము ప్రార్థించగా విడుదలైనట్టుగా మనం చూస్తూ ఉన్నాం. మరి సంఘం యొక్క ప్రార్థన ఎంత బలమైనది. సంఘమును ప్రార్థనలో నడిపించడానికి దైవ సేవకుడు ఇంకెంత బలంగా ఉండాలి, ఎంత ఉజ్జీవింప చేయాలి, ఎంత వాక్యం ద్వారా వాళ్ళని బలపరచాలి ఆత్మీయంగా, మరి ఎన్ని రుజువులు చూపించాలి దేవుని యొక్క వాక్యములు ఎంత శక్తి ఉన్నదని. కాబట్టి సంఘ కాపరి ఆ యొక్క సంఘాన్ని ఆ రీతిగా బలపరిచినప్పుడు సంఘం కూడా ఆ రీతిగా మరి ప్రార్థనలో ఉంటుండగా జరిగినటువంటి అద్భుతాలు మనం ఒక్కొక్కటి చూస్తున్నప్పుడు ఎంత అద్భుతమైనదో చూద్దాం. మొదటి కావలిని రెండవ కావలిని దాటి పట్టణమునకు పోవు ఇనుప గవని యొద్దకు వచ్చినప్పుడు దాని అంతటదే వారికి తెరుచుకొనెను. వారు బయలుదేరి ఒక వీధి దాటిన వెంటనే దూత అతనిని విడిచిపోయెను. తర్వాత ఏం జరిగిందో చూడండి. పేతురుకు తెలివి వచ్చి, అప్పటి వరకు పేతురికి తెలియలేదు. అంటే హీఈస్ నాట్ ఇన్ కాన్షియస్నెస్, అన్కాన్షియస్లో ఉన్నాడు. ఇదేదో దర్శనం అనుకుంటున్నాడు, ఏదో కళ జరిగింది, కళ వస్తుంది నాకు అనుకుంటున్నాడు. కానీ అప్పుడు వచ్చిందట పేతురు. ఎప్పుడైతే ప్రభు ఆయనని విడిచిపెట్టి వెళ్ళిపోయాడో పేతురికి తెలివి వచ్చింది. పొద్దున అయ్యగారు సాక్ష్యం చెప్తున్నప్పుడు నేను కూడా అలాంటిది ఒకటి అనుభవించాను. అలాంటిదంటే మా అబ్బాయి యాక్సిడెంట్ అయింది. ఇప్పుడు అని చెప్పేంత సమయం లేదు, కానీ ఒక పాయింట్ అన్నీ ఇంకా డెడ్ పొజిషన్లో ఉన్నటువంటి ఆ పర్సన్ని, అంటే మనుషుల ప్రయత్నాలు అన్నీ అయిపోయిన తర్వాత దేవుడు ఇన్వాల్వ్ అవుతాడు. దేవుని నామకు స్తోత్రం కలుగును గాక. మనం ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటాం, ఎన్నో చేస్తుంటాం, ఇదంటాం అదంటాం, ఆ డాక్టర్ ఈ డాక్టర్ లేకపోతే ఇంకేదో చెప్తుంటాం. కానీ మన ప్రయత్నాలు అన్నీ ఆగిపోయి ఇంకా వి లాస్ట్ అవర్ హోప్స్ అనుకున్నప్పుడు హీ విల్ ఇన్వాల్వ్. ఆయన అప్పుడు కలుగజేసుకొని ఆయన అద్భుత ఆశ్చర్యకార్యాలు. అందుకనే మీకు తెలుసు కదా ఏమంటుంది, లాజరు చనిపోయినప్పుడు ఎన్ని దినాలకు వచ్చాడండి? ఆయన అప్పుడే రాగలడు, వెంటనే కూడా రాగలడు. కానీ చనిపోయిన ఎన్ని దినాలకు వచ్చాడు? 4 దినాలకు వచ్చాడు. ఎందుకంటే దేవుని నామం మహింపరచబడాలి. ఆయన అద్భుతాలు చేసే దేవుడని ఆయన అందరూ తెలుసుకోవాలి. మూడో దినం వరకు అంట కాసుకుని ఉంటారంట. దేవుని ఆత్మ వారి యొక్క ఆత్మ విడిచిపెట్టిన ఆత్మ మళ్ళీ వస్తుందంట. అలా కాచుకుని ఉండేవారంట ఆ రోజుల్లో. అలా మూడో రోజు లోపల యేసుప్రభు వచ్చుంటే కనుక అది ఆశ్చర్య కార్యమని వారెవరు గుర్తుపట్టరు. కనుక దేవుని యొక్క ఆశ్చర్య కార్యం జరగడానికి ఆయన దేవుని మహింపరచబడడానికి ఆయన 4వ దినం వచ్చినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అలాగే మన జీవితాలలో కూడా మేము అన్నీ వదులుకున్నాం, ఇంకా దేవుని చిత్తం అంటాం. అంటే ముందే దేవుని చిత్తానికి అప్పగించం, కానీ అన్ని ప్రయత్నాలు చేసిన తర్వాత దేవునికి అప్పగిస్తుంటాం. అప్పుడు దేవుడు ఇన్వాల్వ్ అయ్యి ఇంక వీళ్ళ దగ్గర ఏ ప్రయత్నం లేదు, దే లాస్ట్ దేర్ హోప్స్, ఇంకా అయిపోయింది అనుకున్నప్పుడు ఇక మనకి రోదనే కన్నీటిదే మిగులుతుంటుంది. ఆ టైంలో దేవుడు కలుగు చేసుకొని మనకు కావాల్సిన ప్రతి అవసరత ఆయన తీరుస్తాడు. ఇక్కడ కూడా తెలివి వచ్చినప్పుడు అంత అయిపోయింది, రేపు చచ్చిపోతాడు ఇంకా పేతురు. అలాంటి పరిస్థితుల్లో ఎప్పుడైతే ప్రభు విడిచిపెట్టేశాడో ఈయనకి తెలివచ్చి వెళ్తున్నాడు. వెళ్తూ ఎక్కడికి వెళ్ళాడు? మరియగా ఇంటికి వెళ్ళాడు. వెళితే అక్కడ సంఘం అంతా తలుపులు వేసుకొని భయంతోటి, ఎంత మళ్ళీ ఎవరు వస్తారో, హేరోదులను మళ్ళీ ఎవరిని పంపించి ఎవరిని చంపేస్తారో తెలియదు. అలాంటి భయంకరమైన పరిస్థితులు సంఘం ఉన్నప్పుడు ఆయన వచ్చి తలుపు కొడితే ఆ చిన్న పాప హృదయ విని పేతురు వచ్చాడంటే వాళ్ళెవరు నమ్మలేదు. కానీ సంఘం అత్యాశక్తితో ప్రార్థన చేసినప్పుడు ఎంత గొప్ప విడుదల, ఎంత గొప్ప ఆ ప్రాణాపాయం నుంచి దేవుడు తప్పించాడు. ప్రియమైన దేవుని బిడ్డల, ఈరోజు మనము కూడా అలాంటి పరిస్థితుల్లో ఉన్నామేమో, అలాంటి దీనమైన స్థితిలో, అనారోగ్య పరిస్థితుల్లో, అప్పుల బాధలో, లేకపోతే చుట్టూ ఉన్నటువంటి సమస్యలు, అనారోగ్యము ఎన్నో మన చుట్టూ అలాగ శత్రువులాగా మనల్ని మింగేయాలని చూస్తున్నాడు. అందుకని అంటాడు కదా, పేతురు పత్రికలు అంటాడు, గర్జించ సింహాలు ఎవరిని మింగుదునా అని తిరుగుతూ ఉన్నాడు. ఎప్పుడైతే మనం ప్రార్థనలో బలహీనమైపోతామో, ఎప్పుడైతే మనము మరి ఇలాంటివన్నీ ఐహిక విచారాల చేత మోకరించలేకపోతుంటామో, వాడు దుష్టుడు మెల్లగా చొర చేసుకుని వస్తాడు కదా. సో అలాగ వాడికి తావివ్వకుండా మనం కూడా ఎప్పుడు కూడా ప్రార్థనా జీవితంలో ప్రార్థనలో గడుపుతున్నప్పుడు దేవుడు తప్పకుండా ఈ సంఘము విడుదల కొరకు ప్రార్థించుట్టుగా మనం కూడా ప్రార్థించినప్పుడు అనేక మందికి విడుదల, అనేక మందికి స్వస్థత, అనేక మందిని మరి దేవుని సంఘాన్ని నడిపించడానికి ఆత్మీయ స్వస్థత, పాపం నుంచి విడుదల,
వీటన్నిటి నుంచి విడుదల దేవుడు కలుగజేస్తాడు. మరి ఇంకా సమయం చేసుకుని చాలా సమయం అయిపోతుంది కాబట్టి ఇంతవరకు నేను ఈ యొక్క విడుదల కోసమైనటువంటి ఈ వాక్యాన్ని దేవుడు మనకు అనుగ్రహించిన దాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తూ, మనమందరం కూడా సంఘం అత్యాశక్తితో ప్రార్థించాలని, ఎందుకంటే ప్రభువే శిష్యులకు ప్రార్థన నేర్పించాడు కదా. ఏం ప్రార్థన నేర్పించాడండి? కదా. మరి మనం ఎంత మట్టుకు పరలోక ప్రార్థన చేస్తున్నాం? కొన్ని సంఘాలు పరలోక ప్రార్థన చేయవు, కానీ మేమైతే నిత్యము చేయాలి. ఎందుకంటే ప్రభు ప్రతిదీ కూడా మనకి చేసి చూపించాడు. ఆయన ఈజ్ అ మోడల్, మాదిరి చూపించి వెళ్ళాడు. ఆయన చేయలేదు ఈ పని, ఈ భూలోకంలో ఈ పని ఆయన చేయలేదు, ఇది ఎలా వచ్చింది అనడానికి లేదు. ప్రతిది కూడా ఆయన మన కొరకు చేసి వెళ్ళాడు. ఒక చిన్న అదే పరలోక ప్రార్థనని ఒక పాటగా పాడుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యము వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందున నెరవేరుచున్నట్లు భూమి అందును నెరవేరునుగాక. మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయుము, మా ఎడల అపరాధములను చేసిన వారిని మేము క్షమించి ఉన్న ప్రకారం మా అపరాధములను మన్నించుము, మమ్మును శోధనలోనికి తేక దుష్టుని నుండి తప్పించుము. ఎందుకనగా రాజ్యము మహిమయు నిరంతరము నీవే ఉన్నవి. ఈ రీతిగా దేవుడు మనకి పరలోక ప్రార్థన నేర్పించాడు. ప్రార్థన యొక్క ప్రాముఖ్యత చాలా అంశాలు బైబిల్లో ఉన్నాయి కాబట్టి ఏదో కొంచెం వాక్యం పంచుకోవడానికి దేవుడు నాకు ఇచ్చినటువంటి అవకాశాన్ని బట్టి నేను దేవునికి, ఇక్కడ అయ్యగారికి నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ దేవుని స్తుతిస్తున్నాను. అయ్యగారికి వందనాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ అయ్యగారు. దేవునికి మహిమ కలుగునుగాక. చాలా చక్కటి ప్రార్థన గురించినటువంటి విషయాలు విన్నాం. సమయం లేదు, ఇంకా ముగించేశారు మధ్యలో. ఎందుకంటే ఇప్పుడు బిడ్డలు వెళ్ళాలి, కుటుంబం హైదరాబాద్ నుంచి వచ్చారు, మరి తిరిగి వారు వెళ్ళాలి. వారి కొరకై మరి త్వరగా ఈ మొదటి వర్తమానాన్ని ముగించడం జరిగింది కనుక ముందుగా వారి నిమిత్తం ప్రార్థన చేద్దాం. కస్తూరినాథ్ దంపతులు దయచేసి వారు ముందుకు వచ్చినట్లయితే వారి కొరకు సంఘము అలాగే సేవకులు ఇప్పటివరకు ప్రార్థన యొక్క ప్రాముఖ్యతను విన్నాం కనుక ఇట్లండి. జస్ట్ కమ్ దిస్ సైడ్. ఓకే, ఇది ఆపుతారా కొంచెంసేపు? ఎస్.